శరీరం యొక్క మూల ఏదైతే లాజిక్ ఉంటుందో, లైఫ్ యొక్క బేసిక్ లాజిక్ ఏదైతే ఉందో, శరీరం ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, ఒక శరీరం యొక్క వివిధ రకాలు ఏ విధంగా ఉన్నాయి, మనిషి వివిధ రకాలుగా ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది కొంచెం లెంతీ వీడియో అయినప్పటికీ ఓపిక చేసుకొని మీరు చూడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన లాజిక్. ఇది తెలియకే చాలామంది ప్రపంచంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు మనిషి శరీరంలో ఏం జరుగుతుందంటే మనం తీసుకున్న ఆహారము సరిగా మనం దానిని పూర్తి పోషకాలు మన శరీరం కనుక గ్రహించినట్లయితే మన శరీరం అనేది మంచిగా ఉంటుంది. అలా కాకుండా తీసుకునే ఆహారంలో పోషకాలు తక్కువగా ఉండటం కానీ, లేదా తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత వాటి నుంచి పోషకాలు సంగ్రహించే శక్తి మన దగ్గర లేకపోవడం వల్ల కానీ, లేదా పోషకాలు తీసుకున్నప్పుడు కూడాను వాటి నుంచి మన శరీరంలో ఉన్న కణాలు అత్యధికంగా శక్తి తయారు చేసే క్యాపబిలిటీ లేకపోవడం వల్ల కానీ ఈ విధంగా చాలా సమస్యలు మనకి ఎదురవుతున్నాయి. ఈ మూడే మెయిన్ సమస్యలు అనమాట. అంటే ఈ మూడు కారణాల వల్లే ఎక్కువ సమస్యలు మనకి ప్రపంచంలో కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బద్ధకం కానీ, ఏదైనా పనులు వాయిదా వేయడం కానీ, రేపు చేద్దాం మాపు చేద్దాం అని చెప్పడం కానీ, సమయం లేదని చెప్పడం కానీ, సో టాస్క్ని డిఫరెంట్ విషయంలో ఎలకేట్ అంటే పనికి కావాల్సిన సమయాన్ని సరిగ్గా కేటాయించలేకపోవటం కానీ, మన దైనందిన జీవితంలో ఒక డే అనేది మనం సరిగా కేటగరైజ్ చేసుకోకపోవటం కానీ, సరిగా ప్రయారిటైజ్ చేసుకోకపోవటం కానీ, వీటన్నిటికి మూల కారణం ఇది. ఏంటంటే ఒకటి సరైన పోషకాహారం తీసుకోకపోవటము. ఒకవేళ మంచి పోషకాహారం మనం తీసుకున్నప్పుడు కూడాను వాటి నుంచి ఆహారం నుంచి పోషకాలు మన శరీరాన్ని సంగ్రహించే విధంగా మన దగ్గర ఆ సామర్థ్యం లేకపోవటము. ఇంకా మూడోది మనం పోషకాహారం తీసుకున్నాము, ఆ ఆహారం నుంచి పోషకాలను మంచిగా గ్రహించుకున్నాము. అయినప్పటికీ వాటిని ఉపయోగించుకొని మన శరీరంలో కణాలు అత్యధిక శక్తి తయారు చేసే సామర్థ్యం లేకపోవటము. ఈ మూడింటి వల్లే అత్యధికంగా సమస్యలు అందరూ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ మూడింటికి గురించి మీకు ఇంతవరకు తెలుసు కాబట్టి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ ఈ మూడింటి గురించి చేశాను. ఇప్పుడు శరీర రకాలు ఏంటో చూద్దాం. శరీర రకం ఏంటంటే కొంతమంది విపరీతంగా అధికంగా ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో అగ్నితత్వం బాగా పెరిగిపోతుంది. కొంతమంది చాలా అత్యల్పంగా అవసరానికి మించి కూడా తక్కువగా తీసుకోవడం వల్ల కానీ, లేదా వాళ్ళ శరీరంలో ఆహారం సరిపడి తీసుకున్నప్పుడు కూడాను కొన్ని కారణాల వల్ల శరీరంలో పోషకాలు వెళ్లకుండా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఆల్కలైన్ అంటే నీటి తత్వానికి ఎక్కువగా దగ్గర అవుతారు. అగ్నితత్వమైన కావచ్చు, నీటి తత్వమైన కావచ్చు, ఈ రెండింటి యొక్క బై ప్రోడక్ట్ ఏంటంటే గ్యాస్ అనమాట. దాన్ని వాతం అంటారు. సో ఈ మూడు రకాలు, ఒకటి అగ్నితత్వము, నీటి తత్వము, ఈ రెండింటి ఏది ఎక్కువైనా సరే మనిషికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ రెండింటికి మొదటి మెట్టు ఏంటంటే శరీరంలో అధికంగా వాయువు తయారవటము. సో ఈ మూడు రకాలు మనకి ఆయుర్వేదంలో డివైడ్ చేసి మనకు చెప్పారు. శరీర తత్వాలు మూడు రకాలు. అట్లా ఏంటంటే పిత్తతత్వం అనేది ఒకటి, ఆ తర్వాత వాయువు అంటే వాతం అనేది ఇంకొకటి, కఫం అనేది. పిత్త అంటే ఎక్కువగా మంట, అంటే ఎక్కువగా అగ్ని అనే తత్వం అని మన శరీరంలో ఉంటే దాన్ని వాళ్ళు పిత్త అని పిలిచారు. మన శరీరంలో ఎక్కువగా నీటి తత్వం ఎక్కువైతే దానిని వాళ్ళు కఫం అని పిలిచారు. ఇంకా ఈ రెండింటికి మొదటి మెట్టు అనేది వాయువు అనమాట. ఎందుకు మొదటి మెట్టు అని చెప్తున్నానంటే శరీరంలో తగు మోతాదుల పోషకాలు ఏ కారణంగానే వెళ్ళిపోవటం వల్ల ఈ వాయుతత్వం అనేది మొదలవుతుంది. ఈ వాయుతత్వం వల్ల శరీరంలో ఆహార పదార్థాలు కరిగించడానికి, లేదా వాటిని బయటికి నెట్టివేయడానికి, ఇంకా వివిధ రకాల పనులకు శరీరం ఇబ్బంది పడి ఆ వాయువుని లేదా గ్యాస్ని తయారు చేస్తూ ఉంటుంది. సో మూడు రకాలు, నేను చెప్పేదైనా సరే ఆయుర్వేదం చెప్పేది సరే, శరీర తత్వాలు మూడు రకాలు. ఒకటి పిత్త శరీరము, రెండోది వాత శరీరము, మూడోది కఫ శరీరము. పిత్త అంటే బాగా ఎసిడిటీ టైప్ అనమాట. ఇక వాళ్ళని మనం అంటుకుంటే ఏ పనైనా చాలా ఎక్స్ట్రీమ్గా, చాలా ఫ్రస్ట్రేటెడ్ అని కూడా కాదు, చాలా కఠినంగా లేదా బాగా కసిగా బాగా ఎక్స్ట్రీమ్గా చేస్తారన్నమాట ఆ తత్వం ఉన్న వాళ్ళు. ఎందుకంటే లోపల ఫైర్ అని అంత రేంజ్లో జనరేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు అధికంగా ఆహారం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వల్ల స్టమక్లో యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల వాళ్ళు ప్రతిసారి ఆహారం విధానంలో ఎక్కువ మొత్తంలో ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్నే మనం పిత్తతత్వం అంటాము. ఆ తర్వాత
కఫతత్వం. కఫం అంటే శరీరంలో నీటి తత్వం పెరిగిపోయింది. అదెందుకు పెరుగుతుందంటే, నీటి అంటే డైరెక్ట్ నీటి రూపంలో పెరిగిందంటే అలా కాదు. సో, ఏవైనా కొన్ని రకాలు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కొంతమంది డాక్టర్సు శరీరంలో మనిషికి డైజెషన్ సరిగ్గా లేదనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని యాంటీ యాసిడ్స్ ఇస్తారు. యాంటాసిడ్స్ అంటారు వాళ్ళు. వాటి రూపేణా ఒకటి రోజు బానే ఉంటుంది. రెండో రోజు బానే వాళ్ళు మోషన్‌కి వెళ్తారు. అలా కాలక్రమేణా 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు. అలా అదే విధంగా యాంటాసిడ్స్ వాడినప్పుడు శరీరంలోకి పోషకాలను సంగ్రహించుకునే ఏదైతే ఉంటుందో అవి వెళ్ళిపోతాయి. దానివల్ల శరీరంలో అనేది ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ స్టేజ్‌లోకి పడిపోతుంది. అది ఒక కారణము. ఇంకా రెండో కారణం ఏంటంటే, ఎక్కువగా ఫైన్ గ్రైన్ చేసిన ఆహార పదార్థాలు, పంచదార కావచ్చు, బాగా పట్టించిన ఏదైతే ఆహార పదార్థాలు మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడాను, మనకి శరీరంలోకి పోషకాలు ఎక్కువగా ఖర్చయ్యి, తర్వాత పోషకాలు సంగ్రహించేసుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. అలా తగ్గిపోవటం వల్ల కూడాను ప్రతిసారి వాళ్ళకి జలుబు చేయటము, తుమ్ము రాటము, గుండెల్లో నిమ్ము పట్టేయడము, ఈ విధంగా ఎక్కువ ప్రతి చిన్నదానికి వాళ్ళకి ఫీవర్ గానీ, జలుబు గానీ, వాతావరణ మార్పులు తొందరగా లోనవుతారు వాళ్ళు. సో, అది వాళ్ళకి కఫతత్వం అని చెప్తారు. మరియు పిత్తతత్వం అయినా సరే, కఫతత్వం అయినా సరే, ఈ రెండిటికి ఫస్ట్ స్టెప్ వాయువు. ఎందుకంటే రెండిటికి మూలం శరీరంలో ఉన్న పోషకాలను ఖాళీ చేయటం. శరీరంలో పోషకాలను ఖాళీ చేయటం వల్ల శరీరం పడే ఇబ్బంది అనమాట బయటికి గ్యాస్‌ని రిలీజ్ చేయటము. సో, అందుకే మనకి 3 రకాలుగా ఆయుర్వేదం మనకి శరీర తత్వాన్ని డివైడ్ చేసింది. ఒకటి పిత్త, వాయువు, మూడోది కఫతత్వం. పిత్తతత్వము, వాయుతత్వము, కఫతత్వము. దాన్ని నేనే విధంగా చెప్తానంటే, బాగా ఎసిడిటీ, బాగా ఆల్కలైనిటీ. సో, ఈ రెండిట్ల మధ్యలో ఉండటం అనేది కరెక్టు. అంటే బాగా ఎసిడిక్ నేచర్‌గా శరీరం ఉండకూడదు. బాగా ఆల్కలైన్ నేచర్‌గా కూడా శరీరం ఉండకూడదు. ఎసిడిక్ నేచర్ వల్ల తీసుకున్న ఆహార పదార్థాలు ఎక్కువగా భగ్నమైపోతాయి. అంటే అగ్నికి ఆహుతైపోతాయి. ఆ విధంగా కూడా వాయువు ఎక్కువగా తయారవుతుంది. కఫతత్వంలో అంటే ఆల్కలైన్ నేచర్ వల్ల దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో అసలు పోషకాలు సంగ్రహించుకునే శక్తే ఉండదు. కాలక్రమేణా తగ్గిపోయి అత్యధిక లో ఇమ్యూనిటీ స్టేట్‌కి మనిషి చేరిపోయి చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తారు. సో, ఈ రెండిటిని నేను ఫేస్ చేశాను. కాబట్టి నాకు పూర్తిగా వాటి గురించి అవగాహన ఉంది. సో, ఇక వాయుతత్వం అనేది ఈ రెండిటి యొక్క ఫలితము. ఏంటి, బాగా మనిషి అగ్నితత్వం వైపు వెళ్తున్నాడా, కఫతత్వం వైపు వెళ్తున్నాడా అనేది మూల యొక్క ఫస్ట్ స్టెప్ వాయువు. ఏ విధంగా జరిగినా సరే శరీరంలో పోషకాలు ఖర్చవడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో, నేను కొంచెం లెంతీ వీడియో చేసి మీకు చెప్తున్నప్పుడు కూడాను మీరు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. మీ యొక్క ఈ కాన్సెప్ట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. శరీరం అనేది ఎప్పుడైనా న్యూట్రలైజ్డ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే అధికంగా ఆహారాన్ని శోషించుకునే కేపబిలిటీ ఉంటుంది.